హలో అందరికీ. సో ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఆతిరాం బాబా మట్ చూపిస్తానండి మీకు. ఆ రోజు వర్షం పడిందనమాట మేము వెళ్ళే రోజు. అక్కడ పైన చూడండి అసలు ఎంత బాగుందో, సినిక్ బ్యూటీ కదా. వర్షం పడినప్పుడు తిరుమల వేరే వైబ్సే ఇచ్చేస్తుంది అనమాట అసలు. సో ఇక్కడ మనము బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనము ఫోన్స్ అవన్నీ లాకర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మీదికి వెళ్తే మనకు షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళే రూట్లో ఈ ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ టర్న్ అయితే హాతీరాం బాబా మట్ అని ఎవరికి అడిగినా చెప్తారండి అక్కడ. ఇక్కడ చూడండి అండి, ఆర్కిటెక్చర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ ఒక్కొక్క పిల్లర్స్ది వుడ్ అంత రెడ్ శాండిల్వుడ్ అంట అండి. చాలా బాగుంది అసలు. ఎంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ అంటే చాలా బాగుంది. చాలామంది ఇక్కడ విజిట్ చేయరండి. మనం వస్తాము స్వామివారిని చూసేసి వెళ్ళిపోతాం, కానీ చుట్టుపక్కల స్వామివారికి సంబంధించిన ఎన్నో ప్లేసెస్ ఉన్నాయండి. అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మనకు 1-2 డేస్లో అవ్వదు, ఈవెన్ 1 మంత్ అయినా సరిపోదు అనమాట. ఇక్కడ మేము హాతీరాం బాబా ఆశ్రమం లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద వుడ్వి డోర్స్, ఆ చౌకట్లు కానీ ఆ వర్క్ కానీ, ఈవెన్ పైన సీలింగ్ పైన ఆ వర్క్ మొత్తము శాండిల్వుడ్ అంట అండి. చాలా చల్లగా ఉన్నిందండి అసలు మేము అక్కడ కూర్చున్నా కానీ కాసేపు. అండ్ హాతీరాం బాబా అది స్టోరీ అయితే అందరికీ తెలిసే ఉండొచ్చు. స్వామివారితో పాచికలు ఆడతారు కదా, డైస్ గేమ్ అంటారు కదా, ఆ గేమ్ ఆడేవాళ్ళంట. అక్కడ స్వామి ఇక్కడ బాబా మట్టు నుంచి అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ వే ఉందంట అండి స్వామి తిరుపతి బాలాజీ స్వామి గర్భగుడికి. సో అదనమాట మెయిన్ ఇక్కడ.